హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. చెరువును చెరపట్టారని తేలగానే బుల్డోజర్ అమాంతం అక్కడ ల్యాండ్ అవుతోంది. నిర్భయంగా వెళ్లి కూల్చేస్తున్నారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపైన యాక్షన్ తీసుకుంటున్నారు. అక్రమం అని తెలిసినా గతంలో అనుమతులిచ్చిన 6 ఆఫీసర్లపై కేసులు బుక్ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలకు గురైన భూములను రక్షించడంలో ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. చెరువును మూసి అక్రమంగా కట్టారని తేలితే చాలు బుల్డోజర్లు ఆ భవంతులను, అపార్ట్మెంట్లను నేలమట్టం చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా 6 ఆఫీసర్లపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్ లో సిపి అవినాష్ కేసులు బుక్ చేశారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్లపై కేసు రిజిస్టర్ అయింది. హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజేష్ కుమార్ పై కూడా కేసు ఫైల్ చేశారు పోలీసులు. హైడ్రా సిఫారసు మేరకు 6 అధికారులపై కేసులు పెట్టారు. మియాపూర్లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమంగా భవనాలు నిర్మించిన బిల్డర్పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు రెవెన్యూ అధికారులు. ఆయనతో పాటు మరికొంతమంది ప్రముఖులపైన హైడ్రా సిఫారసు మేరకు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఎర్రగుంట చెరువును ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈర్ల చెరువులో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ నిర్మించిన 3 బిల్డర్స్ పై కేసులు పెట్టారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాస్ పైన కేసు ఫైల్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. అక్కడ సాకి చెరువును పరిశీలించారు. చెరువు కబ్జాకు గురైందని గుర్తించారు. ఇప్పటికే అక్కడ 18 అక్రమ కట్టడాలు ఉన్నాయంటున్నారు అధికారులు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా 10 ఎకరాల్లో చెరువు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. చెరువు తూములను పూడ్చేసి ఎన్కోర్ సంస్థ పెద్ద అపార్ట్మెంట్లు కట్టినట్టు ఆరోపణలున్నాయి. దాని తాలూకు కట్టడాలను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.